హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పుండికూర పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పుండికూర, తగినంత పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, పల్లీలు. ఈ విధంగా పల్లీలు, శనగపప్పు ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. వీటిని ఒక 4 విజిల్స్ కుక్కర్లో ఉడికించుకోవాలి. పుండికూర, పప్పు, పల్లీలు మొత్తం ఉడికిపోయాయి. ఆకు మొత్తం మిక్స్ అయ్యేటట్లు మనం దీంతో మెత్తగా చేసుకోవాలి. పప్పు గుత్తి కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకుందాం. తగినంత పచ్చికారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి. ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. పుండికూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోస్తో గార్నిష్ చేసుకుందాం. పోసులో ఎల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోసు వేసుకుందాం. వేడిగా పుండికూర పప్పు ప్రిపేర్ అయిపోయింది. ఇది జొన్న రొట్టెకు చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.